రాయపర్తి ఒక్కటే. రాయపర్తి అన్నిట్లో పర్ఫెక్టే, అది అట్లనే కంటిన్యూ చేయండి. పర్ఫెక్ట్ అన్నాం కదా అని దాన్ని మళ్ళీ పట్టుకోబోకండి. రాయపర్తి మంచిగా ఉంది, దాన్ని అట్లనే కొనసాగించండి. ఇంతమంది అక్కలు పెద్దమ్మలు ఇంతమంది వచ్చిండ్రు లబ్ధిదారులు. ఎందుకు వచ్చిండ్రు? ఇళ్ళవి ఏం తీసుకొని వచ్చిండ్రు? ప్రొసీడింగ్స్ తీసుకొని వచ్చిండ్రు. ఎంత మంచి, మీ ఎన్నెన్నో ఏళ్ళ నుంచి కంటున్న కళ నెరవేరే సమయం. ప్రతి పేదవాళ్ళకు ఒక కళ ఉంటుంది, ఏంది? సొంత ఇల్లు కట్టుకోవాలని. మంచి అయినా చెడైనా మన ఇంట్లో జరగాలని ఉంటుంది, ఒక గూడు అంటూ ఉండాలి అని ఉంటుంది. ఇంతకుముందు ఏం అల్లుడొస్తే ఉంటాడు, గొర్రెస్తే ఎడగడతాం, ఇంకేందా అని చెప్పి గొర్రె లేదు, అల్లుడు లేదు, ఏం లేదు అని మూసుకొని పోతాం. మాటలను మటుకు కోటలు దాటిచ్చిండ్రు, చేతల దగ్గరకు వస్తే శూన్యం. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం గుర్తొస్తాయి? ఇందిరమ్మ ఇల్లు గుర్తొస్తాయి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదలకి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది 3500 ఇల్లు. ఇది ఇక్కడితో ఆగిపోదు, ఇదొక నిరంతర ప్రక్రియ. ఇంకా 7000 ఇల్లు వచ్చేది ఉంది. అన్ని కూడా వస్తాయి విడతల వారీగా. ఇప్పుడు కొంతమందికి వస్తుంది, మళ్ళా వేరే వాళ్ళకి వస్తుంది. అందరికి ఒకటేసారి ఇయ్యలేం కదా, ఏదైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తుంది. ఇంకా 7000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. మళ్ళా ఇప్పుడే కాకుండా మళ్ళా 10-15 రోజులలో కూడా మళ్ళా కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చేది ఉంది. మనం ప్రతి ఒక్కటి ఎవరే పార్టీ అని కాదు, మీరు అర్హులా కాదా, మీరు పేదోలా కాదా, మీకు అవసరం ఉందా లేదా అని చూసి ఇస్తున్నాం. ఏదో చేసినామా, ఇచ్చేసిన ఇల్లు వచ్చేసిన, ఈ ఊరికి పాడేసినామా అని కాదు. నిజమైన పేదోళ్ళకి వచ్చినప్పుడు తీసుకున్న మీకు అవసరం తీరినట్టుంటది. అది మా చేతుల మీదంగా పోయినందుకు మాకు ఆ తృప్తి చాలు, ప్రభుత్వానికి మాకు. అంటే పేదోళ్ళకి ఉపయోగపడేటట్టుగా, ఎటు కూడా వేరే పోకుండా. ఇప్పుడు కడుపు నిండుంది అనుకోండి, కడుపు నిండుంటే బిర్యానీ పెట్టిన లోపల పోతుందా? పోదు కదా. కడుపు బాగా మాడున్నప్పుడే కదా పచ్చడి పెట్టిన తింటాం, దన్న తింటాం పచ్చడి పెట్టిన. దేనికి? కడుపు మాడినోనికే ఆకలి విలువ తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు అంటే లబ్ధిదారులు, అర్హులైన వాళ్ళు, ఇంటి అవసరం మీకు ఎంతో ఉంది అని మిమ్మల్ని ఎంపిక చేసిండ్రు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.